నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి అనుచరులు తనపైన దాడి చేశారని బాధితులు తెలిపారు. బీఆర్ఎస్ నుంచి మామిడి నాగలక్ష్మి తన భర్త యాదగిరి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నాగలక్ష్మి భర్త యాదగిరిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారు. ఇక బీసీ నేతపైన దాడిని బీసీ సంఘాలు ఖండించాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించాలని డిమాండ్ కూడా చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కూడా కోరారు. అయితే డిసెంబర్ 5న గన్పార్క్ వద్ద ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరించారు. నాగలక్ష్మి హస్బెండ్ ని కిడ్నాప్ చేయడం మనకు తెలిసిన విషయమే. అయితే ఈ యాదగిరిని దాదాపు టార్చర్ చేసి మనకు ఇప్పటికీ వినిపిస్తుంది. అయితే దీని గురించి పెద్ద ఎత్తున సభలు నిర్వహించబోతున్నాం, ఖచ్చితంగా దీని మీద ఉద్యమిస్తామని చెప్పేసి ఇటు బీసీ జనసభ ప్రెసిడెంట్ రాజారాం అంటున్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు ముఖ్యంగా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు ఆ కిడ్నాప్ వెనక అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఏ ఆధారాలతో? వెంకటరెడ్డి ఉన్నాడమ్మా, వాడు సందీప్ రెడ్డి అంటాడు, ఊట్కూరు సందీప్ రెడ్డి అంటాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పెట్టు, పెంచి పోషించిన గుండా. గతంలో విజయరెడ్డి అంటే ఆయనను వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నిలబడ్డాడని, ప్రజాస్వామ్య రక్షణ కోసం నిలబడ్డాడని చెప్పేసి విజయరెడ్డి అని ఒక సర్పంచ్ని చంపేసినటువంటి గుండాలు వీళ్ళు. సందీప్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక గుండా. ఈ గుండాలు మొత్తం నల్గొండ జిల్లాలో బలహీన వర్గాల మీద దాడులు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కరోజు కాదు, గతంలో చెరుకు సుధాకర్ గారు పెద్దలు ఉద్యమకారుడు, వారి మీద కూడా లకారం లాంటి భాషలు మాట్లాడిండు, చంపుతా అని చెప్పేసి మాట్లాడిండు. మొత్తం తిరుగుతూ ఉన్నారు రా చంపనీకి అని చెప్పేసి, 100 మంది తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి స్వయంగా చెరుకు సుధాకర్ గారి యొక్క కొడుకు డాక్టర్ సుహాస్కి ఫోన్ చేసి మాట్లాడిండు. ఆ భాష అంతా మీ వీడియోలో ఉంది, యూట్యూబ్లో మీరు వెతకండి. డాక్టర్ చెరుకు సుధాకర్ పైన ఆయన సుహాస్కి ఈ వెంకటరెడ్డి అంటోడు ఫోన్ చేసి మాట్లాడినటువంటి వీడియో ఆడియో మొత్తం కూడా ఇలా మొత్తం యూట్యూబ్లో చక్కర్లు కొడుతూ ఉన్నది. ఆ భాష మీరు వినండి. ఏ రకంగా వీడు మాట్లాడిండో. వీడు ఒక తాగుబోతు, వీడు ఒక తిరుగుబోతు, వీడికి చదువు రాదు. వీడు సిబిఐటి కాలేజీలో వీడు 18 సబ్జెక్టు ఉంటే 15 సబ్జెక్టు ఫెయిల్ అయ్యిండు. వీడు అప్పుడు డిటెన్ సిస్టమ్ లేదు కాబట్టి పాస్ అయ్యిండు. మళ్ళీ సూపర్వైజర్ వీడు సిమెంట్ బస్తాలు అమ్ముకున్నాడు. వీడు ఇలా 1000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఆ రోజు మంత్రి పదవి తెలంగాణ కోసం రాజీనామా చేయలేనా. మానేరు డ్యామ్ను కూలగొట్టిండు వీళ్ళు. మానేరు డ్యామ్ కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని మొత్తం కూడా నాణ్యత లోపంతో అది కూలిపోయింది, కొట్టుకపోయింది నీళ్లకు. దాంట్లో డబ్బులు 600 కోట్ల రూపాయలు అప్పనంగా పనిచేయకున్నా, నాణ్యత లేకున్నా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి మీద ఈయన కొట్టాడిండు. కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నందుకు ఈయన మంత్రి పదవికి రాజీనామా చేసిండు. ఈయన తెలంగాణ కోసం రాజీనామా చేయలే. వీని తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అంటోడు స్వయంగా మునుగోడు ఎన్నికల్లో ఒప్పుకున్నాడు కదా, 18,000 కోట్ల కోసం నేను అమ్ముడు అయినా బీజేపీ కానీ. వీళ్ళు నిజాయితీ పరులు గారు. అట్లాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఇలా నెత్తిలో పెట్టుకొని ఇలా ఊరేగుతున్నది. ఇది నేను అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారిని. ఒక యాదవ బిడ్డ మీద ఒక హత్యాయత్నం చేసి అతన్ని మొత్తం కూడా ఇబ్బంది పెట్టి, ఒక ఉన్నావు లెక్క ఉత్తరప్రదేశ్లో ఉన్నావులో సంఘటన జరిగిందని చెప్పేసి, యోగి పాలన జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు కదా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మరో యోగి పాలన కొనసాగుతుంది కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాలన ఏంది? ఇది యోగి పాలన కదా. ఇదేంది? ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అంటారు, ప్రజా తెలంగాణ కావాలని చెప్పేసి కొట్టాడి వీళ్ళ అధికారంలోకి వచ్చారు కదా. ఏది ప్రజాపాలన? ఇదేనా? మీ వెంకరెడ్డి గారు చేస్తున్నది మీకు కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారు మీరు నాగలక్ష్మికి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి మీరు రెడీ అయ్యారు, కానీ అసలు స్టోరీ ఏం జరిగింది అని మీరు తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారు? మేము తెలుసుకున్నాము, మొత్తం సభ్య సమాజానికి తెలిసింది. ఇవాళ ఆమె సర్పంచ్ విద్యాధికారులు పీజీ చేసింది. ఆమె నాగలక్ష్మి గారు, నాగలక్ష్మి అనే ఒక విద్యాధికారులు అక్కడ జనరల్ సీటు మహిళా జనరల్కి రిజర్వ్ అయింది. అక్కడ పోటీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే లేదు మేమే సందీప్ రెడ్డి అండ్ కుటుంబం మాత్రమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ఏకగ్రీవం కావాలని చెప్పేసి, మా వేరే పార్టీ పోటీ చేయడానికి వీల్లేదని చెప్పేసి తాకీదు జారీ చేసింది. ఈయన శాసనాలు ఇచ్చిండు. అక్కడ నా మాటే శాసనం, మీరు దాన్ని ధిక్కరించడానికి వీల్లేదని చెప్పేసి పద్ధతిలో ఆయన శిలాశాసనంగా శాసనాన్ని ఇస్తే, ఆదేశాలు ఇస్తే దాన్ని పెడచేన పెట్టి, లేదు ఈ ప్రజాస్వామ్యంలో మేము కూడా పోటీ చేస్తాము, మాకు అవకాశం వచ్చిందని చెప్పేసి, చదువుకున్నటువంటి అమ్మాయి ఉందని చెప్పేసి యాదగిరి యాదవ్ గారు అతని భార్యని మరి పోటీలోకి నిలిపితే దాన్ని తట్టుకోలేనటువంటి ఈ గుండాలు సందీప్ రెడ్డి మిగతా ఈ గుండాలు, ఊటుకు సందీప్ రెడ్డి మిగతా గుండాలు మొత్తం కూడా నగరేకల్లో అతను జీవిస్తున్నాడు. పిల్లల్ని అక్కడ చదివించుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి కారులు తీసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పేసి, సామరస్యంగా పిలిచి మాట్లాడుకుందామని చెప్పేసి పిలిచి, వేరే వాళ్ళతో పిలిచి వీళ్ళు పిలిస్తే రారని చెప్పేసి అతను పిలిచి అతని కారులో ఎక్కించుకొని మొత్తం కూడా హైదరాబాద్ వరకు తిప్పి, మొత్తం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అతని మీద చిత్రహింసలు గురి చేయడం జరిగింది. అతను మొత్తం బయట తీసుకెళ్ళి ఫారెస్ట్లో కూర్చోబెట్టి కళ్ళకు గంతలు కట్టి అతని బట్టలు ఇప్పేసి మందు తాగిపించి, అట్లా అతను తాగిపించి ఒక బెదిరింపు, అరే గొల్లోడా నువ్వు ఎట్లా పోటీ చేస్తావురా,
నువ్వు మేము చెప్పి ఇది మా ఇలాకరా, మేము సర్పంచులు కావాలరా, మేము ఎంపీటీసీలు కావాలరా, మేము ఎమ్మెల్యేలు కావాలరా, మాది రాజ్యం రా, మా రేవంత్ రెడ్డి ప్రాబ్లం రా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రా, నువ్వు ఎట్లా చేస్తావురా అని చెప్పేసి అతను తీవ్రమైనటువంటి పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు గురి చేసిండు. మేము ఈసీని కూడా కలుస్తాము, ఎలక్షన్ కమిషన్ కలుస్తాము, తర్వాత డీజీపీని కలుస్తాము, మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఇమీడియట్గా ఇంటర్ఫేర్ అయ్యి అతని యొక్క డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకి అంటే పెద్దపీట వేయాలనేటువంటి రాహుల్ గాంధీ గారి కావచ్చు, మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే పెద్దపీట వేయాలి, బీసీలు రాజకీయంలో ఎదగాలనేటువంటి నినాదంతో పార్టీ పనిచేసినటువంటి విషయం మనకు తెలుసు. మరి ఈరోజు ఈ మహబూబ్ నగర్ కావచ్చు, నల్లగొండ జిల్లాలో కావచ్చు, ఈరోజు పార్టీకి వ్యతిరేకంగా కుల గజ్జితో ఈరోజు ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు ఇచ్చిందే 17%, దానిలో జనరల్లో ఒక యాదవ్ అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే 78 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి. ఈరోజు మనం రజాకార్ల కాలంలో ఉన్నామా, బ్రిటిష్ పీరియడ్లో ఉన్నామా, ఎక్కడ ఉన్నామనేది కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన కులాలు ఏదైతే ఉన్నాయో ఈ దేశ ప్రజలందరూ కూడా ఇది ఒక చిన్నతనమే అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సర్పంచ్గా కూడా మాకు హక్కు లేదా అని నేను ఈరోజు బీసీ బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నాను. వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. శుక్రవారం రోజు జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. మరి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం చెందిన మరి యాదగిరి యాదవ్ను మరి కిడ్నాప్ చేయడం జరిగింది. అక్కడ సందీప్ రెడ్డి అనే వ్యక్తి అసలు పూర్వపరాలకు వెళ్తే ఎల్లమ్మగూడెం బీసీ ఓసీ జనరల్కు కేటాయించడం జరిగింది. మరి ఈ సందర్భంగా యాదగిరి యాదవ్, ఆ గ్రామానికి చెందిన యాదగిరి యాదవ్ వారి భార్యను నామినేషన్ వేయిస్తాము అని తయారుగా నేను నగరకల్ నుంచి కారు తీసుకొని వస్తా, రెంట్ కారు అని ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. నగరకల్కు వెళ్ళిన సందర్భంలో మరి ఆ ఊరికే చెందిన సందీప్ రెడ్డి వాళ్ళ భార్యను మరి ఇనాన్మస్ చేసుకోవాలనే ఉద్దేశంతో గత 10 రోజుల నుంచి కూడా ఎవరు నామినేషన్ వేయద్దు అనేది మరి ఖబర్దారు, ఎవరు నామినేషన్ వేసినా మరి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం కూడా జరిగింది. నగరకల్లో రెంట్ కోసం, కార్ల కోసం యాదగిరి యాదవ్ చూస్తున్న సందర్భంలో మరి సందీప్ రెడ్డి అనే వ్యక్తి మనుషులు ముగ్గురు వచ్చి మరి కార్లో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేసి హైదరాబాద్ కనుక 4 కార్లలో తిప్పుతూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి ఒక ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళి కత్తులతో నానా హింస పెట్టి, అంటే దాదాపు చిత్రహింసలకు గురి ఎక్కడికక్కడ కత్తిపోట్లు కూడా ఉన్నాయి. మేము ఆ గ్రామానికి వెళ్ళి మరి సందర్శించి ఆ బాధితులకు ధైర్యం చెప్పడం జరిగింది. మరి తెలంగాణ 33 జిల్లాల్లో రేపు ఎల్లుండి రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఎవరి స్పందన అయినా ఒక తీరుగానే ఉండాలమ్మా. ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉన్నాం, పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నాం, ప్రతి మనిషికి ఓటు హక్కు సమానమైనటువంటి వ్యవస్థలో ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు వెళ్తున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళ అధికారంలో లేకపోగా ఇది దొరల పార్టీ, ఇది బీసీల రిజర్వేషన్ మింగేసింది, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి పార్టీకి ఒక మంత్రివర్గంలో ఉన్న మనిషి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. వారు ఎలక్షన్ బిఫోర్ ఏం చేసిండ్రు, ఎవరితో అంటగాగిండ్రు, ఇవన్నీ వేరే సంగతి. బట్ ప్రభుత్వంలోకి వచ్చినాకైతే ఆ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారో దాన్ని ఆచరించాల్సిన బాధ్యత ఆయనది. కానీ ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాక్టీసు మొన్నటి ఎలక్షన్ బిఫోర్ 2024-23 ఎలక్షన్ బిఫోర్ కూడా పార్టీకి వ్యతిరేకమే, ఇప్పుడు కూడా పార్టీ వ్యతిరేకమని స్టాండ్ అయ్యింది. నా సింగిల్ డిమాండ్ ఏంటంటే ఇంత అన్యాయంగా ఎల్లమ్మగూడెంలో ఆ పిల్లవాడు మామిడి యాదగిరి ఉన్నాడు కదా, వారి వైఫ్ ఉంది కదా, ఆమె సర్పంచ్ నామినేషన్ వేసినందుకు ఎత్తుకోపోయి ఇప్పుడు చెప్తున్న అభియోగం ఏదైతుందో ఇట్లా తాగిచ్చిన మద్యంలో అనేది ఉందో ఇంతకంటే అరాచకమే ఉండదు. రాహుల్ గాంధీ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక సందర్భంలో బహుశా ఇండోర్లోనూ మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతంలో ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు ఒక మామూలు మనిషిని మూత్రం తాగిచ్చిందని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. నేనంటున్నా మీ బాధ్యత లేదా, ఇవాళ మీరు ఏం చేస్తారని అడుగుతున్నాను. ఒకటే సింగిల్ పాయింట్, మీరు అక్కడ దేశవ్యాప్తంగా గోల పెట్టరు కదా, మరి మాకు కూడా పెట్టేటువంటి హక్కు ఉంది కదా మాకు. అందున ఒక రాజకీయ పార్టీ నాయకుడు, సర్పంచ్ స్థాయి మనిషి నువ్వు చేసిన తర్వాత నువ్వు ఏ మొక్కం పెట్టుకొని రేపటి నుంచి మేము పెద్దపీట వేసిన బీసీలకు ఆత్మగౌరవం కోసం కొట్లాడతాము, మీ ముఖాలకు ఆత్మగౌరవం కోసం కొట్లాడితే సిద్ధరామయ్య దగ్గర ఆమోపన యుద్ధం అవుతా అంటే శివకుమార్కు ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చి ఎందుకు లేపుతారు? మీరు ఈ పార్టీ కూర్చోబెట్టాలి కదా. దేశం లోపల ఉన్నాయే మీకు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు మీరు అధికారులు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ ఒక మన బ్రాహ్మణి క్యాండిడేట్ ఉన్నాడు, దాని పేరు ఏంటది హిమాచల్ ప్రదేశ్.
వచ్చి తిరిగి వెళ్ళిండు ఆయన గెలిచిన తర్వాత. నేనేమంటే ప్రజలు మీకు ఇచ్చింది ఒక 3 స్టేట్లలో ఇచ్చిండ్రు. ఒక దగ్గర ఒక బ్రాహ్మణ్ ఉన్నాడు, ఒక రెడ్డి ఉన్నాడు, ఒక దగ్గర ఒక బీసీ ఉన్నాడు. ఆ బీసీని బతకనీయకుండా ఇంత పాపులర్ నాయకుని మీరు ఇట్లా ఏడిపించుకుంటూ కూర్చొని మీరు ఏం చెప్తారు అంటున్నా. రెండవది మీకు చివరికి చెప్పేది ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్ లోపల మీకు వచ్చిన 6 సీట్లు బీహార్లో వచ్చినాయి కూడా ఒక బీసీ లీడర్ ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి లీడ్ చేస్తున్నటువంటి పార్టీ పుణ్యమని మీకు ఒక 6 సీట్లు వచ్చాయి. సరే వాళ్ళకు వచ్చిన సీట్లు కూడా మీకు 20 సీట్లు కూడా మీకు ఉండొచ్చు స్టేక్. బట్ అల్టిమేట్గా మీ సర్వైవలే మీ స్టేకే ప్రశ్నార్థకం అవుతుంది దేశవ్యాప్తం. అట్లాంటి సందర్భంలో మీరు ఎంత చాలా మ్యాగ్నానిటీతో ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మీరు నిజాయితీగా ఉండడమే డిసైడ్ అయినాం అనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఉందో వాళ్ళు ఆ దానికి సరిపోయే స్టాండర్డ్ లేని వాళ్ళు సబ్ స్టాండర్డ్ ఫెలో అని ఒక క్యాన్సరస్ గ్రోత్ని అరాచక శక్తిని నువ్వెందుకు మొయ్యాలి? నేనేమంటున్నానంటే ఆచరణ లోపల ఒక్క భూస్వామ్య ఆధిపత్య శక్తిని ఒక వ్యక్తిని పక్కకు పెట్టలేనటువంటి బేలతనంతో కాంగ్రెస్కు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అర్హత ఈ సంఘటనతో ఇంకా కోల్పోయిందని మాత్రం మీకు చెప్పదలుసు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, మొత్తానికి ఈ మామిడి యాదగిరిని కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత అతన్ని చెట్లల్లోకి తీసుకెళ్ళి మరి అతన్ని చిత్రహింసలు పెట్టి ఖచ్చితంగా అమానుషం అని చెప్పేసి ఇటు బీసీ నేతలు కావచ్చు, సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి వీళ్ళు వెనకాడరు అని చెప్పేసి ఇప్పటికీ మనకు తెలుస్తున్న విషయం. గొడవని జరిగే అవకాశం ఉన్నట్టయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి చూడాలి మరి నెక్స్ట్ ఇటు ఈసీ కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.